అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ దినం ప్రభు మనకిచ్చే కిరీటములు, క్రౌన్స్ గివెన్ టు అస్ బై ద లార్డ్ అనే అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కిరీటములు, క్రౌన్స్. కిరీటమును జయించిన రాజులు ధరిస్తారు. జయమును బట్టి కిరీటము లభిస్తుంది. కిరీటము అధికారమును, ఘనతను సూచిస్తోంది. పరిశుద్ధ గ్రంథములో అనేక కిరీటములు ఉన్నవి. వీటిని యోగ్యులైన వారికి, నమ్మకమైన వారికి, వారి ఆత్మీయ స్థితిని బట్టి, వారి పనిని బట్టి కిరీటములను ప్రభువారు ఇచ్చివారై ఉన్నారు. మొదటి కిరీటం కరుణా కటాక్షములు అనే కిరీటం, క్రౌన్ ఆఫ్ లవింగ్ కైండ్నెస్ అండ్ మెర్సీ. కీర్తనలు 103:4, అలాగే 11, 13, 17 వచనాలు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటంగా ఉంచుచున్నాడు. మన పాపములను క్షమించి నాశనము నుండి విమోచించి తన కృపను, కనికరమును కిరీటముగా మనకిచ్చుచున్నాడు. ఈ కిరీటం మనం సంపాదించినది కాదు, దేవుడు తన కృపతో మన తలపై పెట్టేది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయనందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. మరొక విషయం చెప్పాలంటే, ఇది కృపా కిరీటము, దయా కిరీటము, కనికర కిరీటము, లేక జాలి కలిగిన కిరీటం అని చెప్పొచ్చు. కీర్తనలు 65:11 సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడు తన మహా కృప, దయ, జాలి, కరుణను బట్టి మానవులమైన మనలను ప్రేమించి మన పాపములు క్షమించి ఆయన ఉచితంగా మనకిచ్చే ఈ కిరీటం, ఇది ఆయుష్ను పెంచే కిరీటం. ఎఫెసీ 2:8-9 వచనాల్లో కూడా ఉచితముగా ఆయన మనకిచ్చినటువంటి కృప, మన బ్రతుకు కాలములో రక్షణ కార్యము కూడా ఆయన కృపను బట్టే జరిగింది. కనుక ఎవడనూ అతిశయించడానికి వీలు లేదు. రెండవదిగా భూషణ కిరీటము మరియు రాజకీయ మకుటం, క్రౌన్ ఆఫ్ బ్యూటీ అండ్ రాయల్ డయాడమ్. యెషయా గ్రంథం 62:3 నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. దేవుని ప్రజలు ఆయన చేతిలో ఒక అందమైన కిరీటముగా, రాజకీయ మకుటముగా ఉంటారు. దేవుడు తన పిల్లలను రక్షించి సిగ్గునకు బదులుగా ఘనతను, సౌందర్యాన్ని అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథం 4:7-9 కూడా అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. దేవుడు తన పిల్లలకిచ్చే జ్ఞానమును గూర్చియు ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తాం. ప్రభు మనకిచ్చే ఈ కిరీటం ఎంతో ధన్యకరమైంది. మూడవదిగా నీతి కిరీటం, క్రౌన్ ఆఫ్ రైటస్నెస్. 2 తిమోతి పత్రిక 4:7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడితని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఈ కిరీటాన్ని పొందడానికి అర్హతలు: మంచి పోరాటం పోరాడాలి, రెండవదిగా పరుగును కడముట్టించాలి, విశ్వాసమును కాపాడుకున్న వారికి ఇచ్చు కిరీటం. రెండవ రాకడలో మరి ఇలా సిద్ధపడినటువంటి భక్తులకు ఆయన ఇచ్చు కిరీటమైనది. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసమును కాపాడుకొని ఈ కిరీటాన్ని మనం సంపాదించుకుందాం. మత్తయి సువార్త 24:13 అంతం వరకు సహించువాడే రక్షించబడును అనే మాట. హెబ్రీ 10:30-35 వచనాల్లో కూడా ఈ మాటలు వ్రాయబడతాయి. నాలుగవదిగా అక్షయ కిరీటం, ఇంపెరిషబుల్ ఆర్ ఇన్కరప్టబుల్ క్రౌన్. కొరింథీ మొదటి పత్రిక 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును అనువారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును
మితముగా ఉన్నాము. అక్షయ కిరీటము, క్షయ కిరీటం ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. క్షయమనగా నాశనమైపోయేది, అక్షయమనగా నాశనము కానిది. ఆత్మీయ పందెములో గెలిచిన వారికి అక్షయ కిరీటము దొరుకుతుంది. తమను తాము అదుపులో ఉంచుకునే వారికి, ఆత్మీయ క్రమశిక్షణలో పందెములో చివరి వరకు పోరాడి శరీర కోరికలను అదుపులో పెట్టుకున్న వారికి ఈ యొక్క కిరీటాన్ని ప్రభువారు ఇచ్చువారయ్యున్నారు. హెబ్రీ 12:1-2 కూడా, అలాగే గలతీ 5:22-24 తెలియజేస్తున్నదేంటి, ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని వ్రాయబడింది. కొరింథీ 1 కూడా, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు, అన్నిటి యందును నాకు స్వాతంత్ర్యం కలదు గాని నేను దేని చేతను కొనబడనలను అని వ్రాయబడింది. అనగా ప్రతి విశ్వాసి తన జీవితంలో తన శరీరములో వచ్చే శరీరేచ్ఛలను అదుపు చేసుకోవాలి. అందుకనే పిరికితనం గల ఆత్మను దేవుడు మనకివ్వలేదు గాని ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని పాపము చేయకుండా ఎవరైతే వారు పరిశుద్ధమైన స్థితిలో ప్రభు కొరకు బ్రతుకుతారో అలాంటి జీవితం కలిగిన వారికి ఆయన ఇచ్చేటువంటి కిరీటమే అక్షయ కిరీటం. కనుక మనం పాడతాం, అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందు మీ, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమీ నీవు, లక్ష్యము పెట్టకుమీ సాద్విలాస్. ఫిలిప్పీ 3:13-14 కూడా మనము దేవుని ఉన్నతమైన పిలుపును బట్టి ఆయన కొరకు వీటన్నిటినీ జయిస్తే ఆ కిరీటం మనకు దొరుకుతుంది. 5వదిగా జీవ కిరీటం, క్రౌన్ ఆఫ్ లైఫ్. యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శ్రమలను సహించి శోధనలను జయించిన వారికి, దేవునిపై ప్రేమను నిలుపుకొని శోధనలను జయించువారు భాగ్యవంతులు, వారు జీవ కిరీటం పొందుదురు. మరణం వరకు దేవుని కొరకు నమ్మకంగా ఉండు వారికి, శోధనలు సహించే వారికి, కష్టాలలో దేవునిని విడిచిపెట్టని వారికి, క్రీస్తును ప్రేమించే వారికి ఇచ్చే కిరీటం. ప్రకటన గ్రంథం 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మనము ప్రభు పిలిచే వరకు లేక ఆయన రాకడ వరకు ఈ విశ్వాస యాత్రలో జీవితంలో నమ్మకముగా మరణం వచ్చినా, ఇరుకులొచ్చినా, ఇబ్బందులొచ్చినా, వ్యాధులొచ్చినా, బాధలొచ్చినా, ఎన్ని రకాల శోధనలు మనకు కలిగిన, నిందలొచ్చినా విశ్వాసము నుండి తొలగిపోకుండా నమ్మకముగా ఎవరైతే జీవిస్తారో ప్రభు కొరకు, అట్టి వారికి ప్రభు ఇచ్చే కిరీటమే జీవ కిరీటం. యాకోబు 1:2-4 కూడా, మత్తయి 5:10-12 కూడా, పేతురు 1 పత్రిక 1:6-7 కూడా, పేతురు పత్రిక 1 పత్రిక 4:12-14 కూడా ఈ శోధనల గురించి, ఈ శ్రమలను గురించి తేటగా ప్రభువారు చెప్పారు. కనుక మనము మనకెదురయ్యే ప్రతి సమస్యను జయిస్తూ నమ్మకంగా ప్రభు గారు జీవిద్దాం, ఆయనిచ్చే కిరీటాన్ని పొందుదాం. భక్తుడైనటువంటి డిఎస్ దినకరణ గారు ఆయన పాడిన పాట, శోధనలు సాహించినాచో భాగ్యవంతుడవు, శోధనలు జాయించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం, సోలిపోవలదు మనసా
సోలిపోవలదు. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా. ఆరవదిగా వాడబారని మహిమ కిరీటం, క్రౌన్ ఆఫ్ గ్లోరీ. పేతురు మొదటి పత్రిక 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అని వ్రాయబడి ఉన్నది. ఈ కిరీటాన్ని, ఇది వాడిపోని పడిపోని కిరీటం. ఇది నిత్య మహిమ, నిరంతరము ప్రకాశించే ప్రకాశమానమైన కిరీటం. ఈ కిరీటాన్ని ప్రభువారు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఈ మహిమనే కిరీటముగా ధరింపచేస్తారు. ఇది ఎవరికి అర్హత, ఏ అర్హత ఉన్నవారు పొందుకుంటారు అంటే నమ్మకమైన కాపరులకు ఇస్తారు. దేవుని మందను నమ్మకంగా కాపాడినందుకు, స్వార్థము లేకుండా సేవ చేసినందుకు, ఇష్టపూర్వకముగా సేవ చేసినందుకు, మందకు మాదిరిగా సేవ చేసినందుకు, అట్టి పరిశుద్ధులైన కాపరులకు కష్టమున్నా, బాధలున్నా, ఇరుకులు ఉన్నా, ఇబ్బందులున్నా నాగటి మీద చెయ్యి వేసి ఆ చివరి వరకు, ప్రభొచ్చు వరకు ఎవరైతే పరిచర్య ధర్మము కలిగి వెనక చూడకుండా సాగిపోతారో అలాంటి బల నమ్మకమైన మంచి దాసుడా, చిన్న సంఘమైన పెద్ద సంఘమైన కొంచెములో నమ్మకంగా ఉండేటువంటి ఆ నమ్మకస్తులైన సేవకులైనటువంటి పరిచారకులకు ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఘనమైన కిరీటం ఇది. ఏడవదిగా అతిశయ కిరీటం లేక ఆనంద కిరీటం, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ ఆర్ ప్రైడ్. మొదటి తెస్సలోనికు రాసిన పత్రిక 2:19-20. ఏలయనగా మరి నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఫిలిప్పి 4:1. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. ఆత్మలను రక్షించిన వారికి ఇచ్చు కిరీటం, ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించే వారికి, ఆత్మల సంపాదకులైన కాపరులైన విశ్వాసులైన ఎవరికైనా ఇచ్చేది. ఒక విశ్వాసి, ఒక కాపరి ఒక విశ్వాసిని సంపాదించినప్పుడు ఆ విశ్వాసే ఆయనకు కిరీటం. అది ప్రభు ఎదుట ఆ గౌరవము, ఆ ఆనందం, ఆ అతిశయం అక్కడ ప్రభు ఎదుట తలెత్తుకుని ప్రభునందు సంతోషించగలుగుతారు. ఈ లోకములో మనకు అప్పగించిన మన జీవిత కాలంలో అనేక మందికి సువార్త ప్రకటించి అనేకులను ప్రభు తట్టు తిప్పుదాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు అని వ్రాయబడింది. కాబట్టి ప్రభు కొరకు ప్రయాసపడి అనేక ఆత్మలను సంపాదించుకుని ప్రభు రాకడకు మనం సిద్ధపడి ఆయన ఎదుట ఆనందాన్ని, అతిశయాన్ని ధైర్యముగా తలెత్తుకుని పొందుదాం. 8వదిగా సువర్ణ కిరీటం, క్రౌన్ ఆఫ్ గోల్డ్. ప్రకటన గ్రంథం 4:4. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారై కూర్చుండిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకమందున్న 24 పెద్దలు అనగా పాత నిబంధన 12 మంది గోత్రకర్తలు, నూతన నిబంధన 12 మంది అపోస్తలులు. వీరు 24 పెద్దలుగా బైబిల్ మనకు పరిచయం చేస్తా ఉంది. కనుక ఈ పెద్దలైన వారు సింహాసనమందు ఆసీనులై 24 వారు బంగారు కిరీటములను ధరించిన వారై ఉన్నారు. ఈ కిరీటం యొక్క పొందడానికి అర్హత అన్నిటిలో ఆధిక్యతను పొందిన పెద్దలకు లభించే అతి శ్రేష్టమైన పురస్కారము లేక గౌరవం. దైవత్వాన్ని చూచి దైవ కళలు కలిగి దేవుడు అప్పగించిన వారి పనిని, వారి పెద్దరికాన్ని కాపాడుకొని వారు మందను కాసి మనకు మాదిరిగా ఉన్నారు గనుక మన పూర్వీకులైన పెద్దలే
మనకు ఆదర్శం. ఆ 24 పెద్దలైన వారికి ఇచ్చే ఘనమైన ఆ సత్కార్యము, ఆ ఘనత అది వారికి దక్కింది. ఇది వారికి మాత్రమే ఈ కిరీటాన్ని పొందే భాగ్యం. ప్రభువు కొరకు నమ్మకంగా పనిచేసి మనము దేవుడిచ్చే ఆ కిరీటాలని ప్రభుచ్చినప్పుడు అందుకొని ఆ బహుమానాన్ని నిత్యత్వములో, ఆ పరలోకములో యుగయుగాలు జీవించు ధన్యత, భాగ్యము ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్.